ఏపీలోని అధికార కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత పోరు వ్యవహారం ఇప్పటికీ హస్తినకు చేరింది. దీంతో త్వరలో కీలక మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు దూకుడు చూపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పుడు స్వరం తగ్గించడం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ లో ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చే వరకు ముఖ్యమంత్రి మార్పు తప్పదా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కర్ణాటకలోకి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యక్రమం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిమానులు ఎప్పటిలాగానే కాబోయే ముఖ్యమంత్రికి జై అంటూ నినాదాలు చేశారు. వీరిలో ఎంతకు ఉత్సాహం తగ్గకపోవడంతో డీకే శివకుమార్ జోక్యం చేసుకుని వచ్చే ఎన్నికల దాకా ఆగండని, ఆ తర్వాత మనం ఉన్నత స్థానాలపై ఆలోచన చేద్దామని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను ఇంకా దశాబ్ద కాలం పాటు రాజకీయాల్లో ఉండగలనని, ప్రస్తుతం ఇచ్చిన బాధ్యతతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని అభిమానులకు నచ్చజెప్పారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యక్రమం సందర్భంగా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం చేసే ప్రయత్నాన్ని విరమించినట్లేనన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ 5 ఏళ్ల కాలంలో అధికార పంపిణీపై ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నట్లు నిర్వేదం కూడా డీకే శివకుమార్ మాటల్లో ధ్వనించింది. సీఎం పదవి కోసం ఢిల్లీలో కూడా తన వంతుగా ప్రయత్నాలు చేస్తానని అభిమానులతో సూచనాప్రాయంగా చెప్పారు. అయితే వాస్తవానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య నుంచి నాయకత్వ బాధ్యతల బదిలీకి పలువురు సీనియర్ నేతలు అడ్డుగా ఉంటున్నారు. డాక్టర్ జి పరమేశ్వర్, కె రాజన్న, సతీష్ జార్జిహోళీ మొన్నటి వరకు బహిరంగంగానే డీకేపై నిప్పులు చెరిగి ప్రస్తుతం నెమ్మదించారు. గత వారం రోజులుగా వీరంతా రాజకీయాలు మాట్లాడబోమంటూ తెగేసి చెబుతున్నారు. కానీ వీరు అంతర్గత పోరును విరమించినట్లేనని చెప్పడానికి వీల్లేదు. గత వారం డాక్టర్ జి పరమేశ్వర్ నేతృత్వంలో దళిత బీసీ నాయకులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము నిర్వహించాల్సి ఉన్న ఎస్సీ ఎస్టీ సమావేశానికి పీసీసీ నుంచి సహకారం దొరకలేదని ప్రత్యక్షంగానే డీకేపై ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పరమేశ్వర్కు ఏం సూచన చేశారో తెలియదు, కానీ వీరంతా ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారు. గత వారం వ్యక్తిగత పర్యటనలో భాగంగా దుబాయ్ వెళ్లి వచ్చిన డీకే శివకుమార్ ఉన్న పళంగా ఢిల్లీకి వెళ్లడం వెనుక సీనియర్ల ఫిర్యాదులే కారణమని తెలుస్తోంది. సిద్దరామయ్య మద్దతుదారులైన సీనియర్ నేతలు తనపై ఫిర్యాదు చేసినట్లు గుర్తించిన డీకే శివకుమార్ వీరికి వ్యతిరేకంగా స్పందించే అవకాశాలు కూడా లేకపోలేదు. కర్ణాటకలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు, బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ప్రస్తుత మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాల్సిందేనని డీకే శివకుమార్ అధిష్టానంతో చెప్పనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా ఈ ఎన్నికల్లో సహకరించాలంటే ప్రాంతాలు, సంప్రదాయాలు, సీనియారిటీ ఆధారంగా మంత్రివర్గాన్ని విస్తరించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరే మళ్లీ మంత్రులవ్వడం, వారంతా కొన్ని ప్రాంతాలకి పరిమితమవుతున్నారన్నది డీకే వాదన. కర్ణాటకలోని అన్ని చోట్ల విజయం సాధించాలంటే మంత్రివర్గంలో సమతౌల్యం పాటించాలన్నది డీకే సూచన. పనిలో పనిగా వచ్చే ఎన్నికల సమయానికి మంత్రివర్గంలో తన మద్దతుదారుల సంఖ్యను పెంచుకుని అసలైన పీఠాన్ని సాధికారికంగా దక్కించుకోవాలని డీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కాస్త హస్తినకు చేరడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.